కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పిఏ మహేందర్ రెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేందర్ రెడ్డి మృతదేహంతో ఎమ్మెల్యే పిఏ ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రైట్, బులెటిన్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఈ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పిఏ మహేందర్ రెడ్డి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేందర్ రెడ్డి మృతదేహంతో ఎమ్మెల్యే పిఏ ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, జెమిమా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే 10 రోజుల క్రితం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న మాజీ సర్పంచ్ యొక్క భర్త అయితే రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ అయితే నిన్న రాత్రి మృతి చెందడంతో ఈ ఘటన అయితే ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారిందని అయితే చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం ఇటు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం అయితే ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన గుండ్లపల్లికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే ఈ మృతుడు రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపిస్తూ మృతదేహంతో ఆయన ఇంటి ముందు అయితే ధర్నా నిర్వహించేందుకు అయితే ప్రయత్నించారు. అయితే పోలీసులు అయితే వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇటు మృతదేహంతో ముందుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పట్టుబట్టగా ఇటు పోలీసులు అయితే వారిని నిలువరించిన పరిస్థితి అయితే కనబడింది. దీంతో ఇటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ఇటు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా బాధిత కుటుంబ సభ్యులు ఇటు గ్రామస్తులు అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనబడ్డది. మరోవైపు ఇటు పరిస్థితి క్రమంగా అదుపు తప్పుతుండడంతో అయితే పోలీసులు మొత్తం వారిని చెదరగొట్టేందుకైతే ప్రయత్నించినట్లు, ఈ క్రమంలో ఇటు తోపులాట చేసుకోవడంతో లాఠీ చార్జ్ కూడా జరిగినట్లయితే సమాచారం. దీంతో ఈ గ్రామంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ సంఖ్యలో ఇటు పోలీసు బలగాలను అయితే మోహరించారు. గ్రామంలో ప్రతి పరిస్థితిని అయితే పోలీసులు నిశ్చితంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు రాజేందర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి బాధ్యత వహించాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే పోలీసులు అదుపులోనే ఉంది. జెమిమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.